హైదరాబాద్ రామంతపూర్ లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో భరత్ అనే యువకుడిపై అటాక్ చేసింది గంజాయి బ్యాచ్. తీవ్రంగా గాయపడిన భరత్ను స్థానిక ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఇంటి ముందు ఆటోలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించాడు భరత్ తండ్రి బాలనరసింహ. తండ్రితో పాటు అక్కడున్న భరత్ కూడా ఇదేం పద్ధతని గంజాయి బ్యాచ్ను నిలదీశాడు. దీంతో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ తమ స్నేహితులతో కలిసి భరత్ ఇంటిపై దాడి చేసింది. ఇంటి తలుపులను ధ్వంసం చేసింది. దాడిలో భరత్ తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వచ్చేసరికి గంజాయి బ్యాచ్ పరారైంది. ప్రస్తుతం భరత్ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గంజాయి బ్యాచ్ ఒక 10-15 మంది బ్యాచ్ ఉన్నారు. ఆ 15 మంది బ్యాచ్ వచ్చేసి నిన్న ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఆటో పక్కన పెట్టుకుంటే నా ఆటోలో ఏం చేస్తున్నారు అని అడిగినందుకు వాళ్ళ నాన్న బూతులు తిడుతూ వాళ్ళ అబ్బాయి ఎందుకు మా నాన్న ఎందుకు తిడుతున్నారు అన్నందుకు ఇంట్లోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి మరి వాళ్ళందరినీ చితకబాది చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన బ్రెయిన్ కూడా ఏదో డ్యామేజ్ అయిందని చెప్పి మ్యాట్రిక్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు 10-15 సార్లు కూడా ఇలాంటివి జరిగినాయి. వాళ్ళు ఎవరు ఏందనేది తెలియదు. కాలనీలో మాత్రం 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ఒకరు ఇబ్రహీమో ఒకరు అజయ్ అంట. వాళ్ళిద్దరు అనేది గంజాయి వాళ్ళే సప్లై చేస్తున్నారు అనేది కూడా అనుమానానికి తావుతీస్తుంది. సిగరెట్లు తాగుతారు, గుట్కలు తింటారు. నేను ఒక బెదిరించిన మీరు ఎంత ఏజ్రా, మీరు ఎందుకు ఇంతగానం తాగుతున్నారు సిగరెట్లు అని అంటే నీకెందుకు తల్లిదండ్రులు భవిష్యత్తు ఆలోచించారా ఎందుకు ఏం తాగుడని నేను భయపడతారు అంటే నన్నే ఉంటా అన్నారు వాళ్ళు. ఇంట్లోనే మంచిగా చూసుకోమ్మా, మీ ఇంటికి వచ్చి తాగుతున్నామా అని అన్నారు. ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు, ప్రాబ్లం ఉండదా అన్న చెప్పు. కొనాకొచ్చి ఉన్నాం మేము. ఇట్లా బాగుండేది, మేమే ఒకనాడు కంప్లైంట్ ఇద్దామని మేమే అనుకుంటున్నాము. ఏమీ లేము కానీ ఇద్దామని అనుకుంటున్నాం. పోలీసులు ఉన్నప్పుడు అది వ్యాన్ వచ్చినప్పుడు పరారైపోతారు వాళ్ళు, పోగానే మళ్ళీ వచ్చే